రాజీవ్ యువ వికాసం పథకం కోసం ప్రభుత్వం 10,000 కోట్లు ఖర్చు చేస్తుందన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులు అంతా మనసు పెట్టి పని చేయాలని సూచించారు. ప్రజాభవన్ నుంచి చీఫ్ సెక్రటరీలు, జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. భట్టి ఈ పథకం ద్వారా నిరుద్యోగులకు సేవ చేసే భాగ్యం అధికారులకు కలుగుతుందన్నారు. దశాబ్ద కాలంగా నిరుద్యోగ యువతపై ఇంత పెద్ద మొత్తంలో ఎప్పుడూ నిధులు ఖర్చు చేయలేదన్నారు. చిన్న పొరపాటు జరిగినా అధికారులు వెంటనే సమస్య పరిష్కరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారన్నారు భట్టి విక్రమార్క. ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనారిటీ, ఈడబ్ల్యూఎస్ అన్ని వర్గాల కోసం మొదటిసారి అమలు చేస్తున్న స్వయం ఉపాధి పథకం రాజీవ్ యువ వికాసం అన్నారు భట్టి. గతంలో మంజూరైన చివరి వరకు నిధులు విడుదల చేయలేదన్నారు. దరఖాస్తుదారులు ఎంపీడీఓ కార్యాలయాలు, మున్సిపాలిటీలో నేరుగా దరఖాస్తు చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. మంత్రులు జిల్లాలకు వచ్చినప్పుడు పథకానికి సంబంధించిన ప్రగతి సమాచారం అందించి వారి నుంచి సలహాలు తీసుకోవాలని కోరారు. ఎమ్మెల్యేలకు పథకానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని అందించాలని ఆదేశించారు. వరుస సెలవుల నేపథ్యంలో ఏప్రిల్ 14 వరకు దరఖాస్తుల గడువు పెంచాలని అధికారులను ఆదేశించారు. జూన్ 2న అర్హులకు శాంక్షన్ లెటర్లు ఇవ్వాలని చెప్పారు.